ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూశారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను గణేష చతుర్థి కమింగ్ సూన్ అనే బ్యానర్ రైటింగ్ అయితే చేశాను. సో ఈ బ్యానర్ రైటింగ్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే చాలా అయితే చూస్తున్నాను. సో అందుకని నేను కూడా బ్యానర్ రైటింగ్ చేసి మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మీరు నచ్చితే బ్యానర్ రైటింగ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం చూద్దామంటే బ్యానర్ రైటింగ్కి పిక్చర్ అప్లికేషన్ అయితే కావాలి. యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ పిక్చర్ అప్లికేషన్ లింక్ టెలిగ్రామ్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్లో కూడా పిక్చర్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు పిక్చర్ అయితే సెర్చ్ అయితే చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం పిక్చర్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ లింక్స్ అనేది నేనైతే యూజ్ చేస్తున్నానో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ముందర స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ యాడ్ ఏ ఫోటో కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇక్కడ ఈ గణేష్ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన పిక్ అయితే కొంచెం జూమ్ ఇన్ చేసుకొని అరవేగం ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజ్ వచ్చేసి 80 or 70 మధ్యలో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే ఎంత అరేజ్ అయితే చేయండి. సో ఇక్కడ లైట్గా అయితే అరేంజ్ చేసుకోండి కదా. ఇక్కడ లుక్ అయితే ఉంటుంది మనకు సేమ్ అరేంజ్ అయితే చేయండి లైట్గా. సో ఇప్పుడు ఏం చేశారంటే టిక్ పైన ట్యాప్ చేసుకొని కొంచెం అయితే జూమ్ అయితే పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. క్రాప్లోకి వెళ్ళేసి దీంతో క్రాప్ అయితే చేసుకోండి. ఇలా టిక్ మనం ట్యాప్ చేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. సైజ్ అనేది తక్కువ చేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. సో ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. ఇప్పుడు అరజాగమ ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజ్ వచ్చేసి 70 or 80 మధ్యలో పెట్టేసుకొని కింది పడంతా ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా లైట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అరేంజింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ కొంచెం ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాతకి కొంచెం సైజ్ పెంచుకొని సైజ్ అయితే కొద్దిగా అయితే తక్కువ వేసుకోండి. ఇక్కడ ఆపోజిట్లోకి వెళ్ళేసి ఆపోజిట్ అనేది 60 పెట్టేసుకోండి. సో 60 పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెప్టెంబర్ అని టెక్స్ట్ అయితే చేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఫండ్స్ అనేది ఇక్కడ నేను మై ఫండ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఏవైతే ఫండ్స్ అయితే యూజ్ చేస్తానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఫండ్ లింక్ అయితే పెడతాను. మీరు ఎక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఫండ్ అయితే యూజ్ అయితే చేయండి, లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడైతే ఫండ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో దీని అయితే ఇలా పెట్టేసుకొని సారీ సెప్టెంబర్ సారీ. సో ఫండ్స్లోకి వెళ్ళేసి మై ఫండ్స్లోకి వెళ్ళేసి నేనైతే ఫండ్స్ అయితే మీకు ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు బోర్డ్ అయితే చేసుకోండి. సో ఈ సెప్టెంబర్ అనేది ఇక్కడికైతే తీసుకోండి.
సో ఇలా పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ గార్డియన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళేసి బ్లాక్ పెన్ ట్యాప్ చేసుకొని ఎల్లో అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి టీ స్ట్రోక్ వచ్చేసి 50 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ 100 చేసుకొని పీజన్ 0 వర్టికల్ ఇది కూడా 0 చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి 07 అయితే టెక్స్ట్ అయితే చేయండి. 7 టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఫంట్ అయితే చేద్దాం. సో ఈ ఫంట్ అయితే యాడ్ చేసి ఇలా పెట్టేసి ఇక్కడికైతే తీసుకొచ్చి ఇంతైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ పైన ట్యాప్ చేసుకొని బ్లాక్ పైన ట్యాప్ చేసుకొని దీన్ని ఇట్లా ఆరెంజ్ అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు టీ షోలోకి వెళ్ళేసి ఇది ఒక 50 అయితే పెట్టేసుకోండి. ఇక్కడ షాడోస్లోకి వచ్చేసి ఆపోజిట్ 100 పొజిషన్ కూడా 0 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు సో ఇప్పుడు టీ స్ట్రోక్ అనేది కొంచెం తగ్గించండి, 30 అయితే పెట్టేసుకోండి. ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి 2024 అంతే టెక్స్ట్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఫంట్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఈ ఫంట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వీళ్ళైతే పెట్టేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇది చిన్న అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ పైన ట్యాప్ చేసుకొని సేమ్ ఫస్ట్ ఎల్లో పెట్టారు కదా, అదే ఎల్లో అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు టీ షోట్లోకి వెళ్ళేసి ఇది ఒక 45 పెట్టేసుకొని ఇక్కడ షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ 100 చేసుకొని పీజన్ 0 14 కూడా 0 పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి గణేష్ అని టైప్ అయితే చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఫంట్ అయితే మీరు స్టే వింటర్ అనే ఫంట్ అయితే ఉంటుంది, ఈ ఫంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇదైతే ఇక్కడైతే తీసుకురండి. అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ పైన ట్యాప్ చేసుకొని ఇది వచ్చేసి బ్లూ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు టీ షర్ట్ మీద ట్యాప్ చేసుకొని 50 పెట్టేసుకోండి. షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ 100 పొజిషన్ 0 ఒరిజినల్ కూడా 0. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కమింగ్ సూన్ అంది టెక్స్ట్ అయితే చేయండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని అందులోకి వెళ్ళేసి సో ఈ ఫంట్ అయితే యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని దీని అయితే ఇక్కడైతే తీసుకురండి. ఇక్కడ వచ్చేసి చిన్న అయితే పెట్టేసుకోండి. ఇలా చిన్న అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గోల్డెన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆరెంజ్ అయితే పెట్టేసుకోండి. ఇలా టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని తీసులోకి వెళ్ళేసి 50 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు షాడోస్ కూడా సేమ్ ఆపోజిట్ 100 పొజిషన్ 0 ఒరిజినల్ 0. మళ్ళీ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ చతుర్థి అని టైప్ అయితే చేయండి. చతుర్థి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఫంట్ అయితే ఇది ఉంచేసుకొని ఇదైతే స్మాల్ పెట్టేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ పైన ట్యాప్ చేసుకొని
ఆరెంజ్ పెట్టేసుకొని టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని టీ షాప్ వేసి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ షార్ట్స్లోకి వచ్చేసి ఆపోజిట్ 100, పొజిషన్ 0, హారిజాంటల్ 0. సో ఇప్పుడు ప్లస్ అగ్రిమెంట్ ట్యాప్ చేసుకొని యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని 3 పిక్స్ అయితే మేమైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ ప్రభాస్ సార్ది, అల్లు అర్జున్ సార్ది, మహేష్ సార్ది అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీరైతే మీ పిక్స్ అయితే పెట్టి యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అయితే ఇక్కడికి అయితే తీసుకొచ్చి ఇక్కడ షేప్ అనేది ఉంటుంది. షేప్లోకి వెళ్ళేసి షేప్ అనేది ట్యాప్ చేసి సర్కిల్ అయితే పెట్టేసుకొని ఫేస్ వరకు అయితే ఇలా తీసుకురండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ పిక్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పిక్ అని సెలెక్ట్ చేసుకొని షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ పైన ట్యాప్ చేసుకొని ఫేస్ వరకు అయితే ఇలా అయితే చేయండి. మళ్ళీ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి షేప్లోకి వెళ్ళేసి సైకిల్ పైన ట్యాప్ చేసుకొని అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకు 3 పిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎంత ఉందో చూసుకోండి, ఎంత సైజ్ అయితే ఉందో మిడిల్ పిక్ ఎంత సైజ్ ఉందో చూసుకొని వీళ్ళైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని చార్ట్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ వచ్చేసి 100 పెట్టేసుకొని పొజిషన్ వచ్చేసి ఇది సేమ్ 0 అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని చార్ట్స్లోకి వెళ్ళేసి 100, 0 అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని సేమ్ ఈ పిక్ కూడా చార్ట్స్లోకి వెళ్ళేసి 0 అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అనేది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు మొత్తానికి బ్యాండ్ రైటింగ్ అయితే అయిపోయింది. చూడండి లుక్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి గణేష్ చతుర్థి చాలా లుక్ అయితే ఉంది. బ్యాండ్ రైటింగ్ ట్రై చేయండి, మీరు కూడా బ్యాండ్ రైటింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ బార్డర్లోకి వెళ్ళేసి అవుటర్ వచ్చేసి 0 పెట్టేసుకొని ఇన్నర్ 2 అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యారో ఉంది కదా, యారో పైన ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ పిక్చర్ అని సేవ్ అయితే చేసుకోండి.